మొదటి దిన వృత్తాంతములు 28వ అధ్యాయము 20వ వాక్యం. మరియు దావీదు తన కుమారుడైన సొలొమోనుతో చెప్పినదేమనగా, నీవు బలము పొంది ధైర్యము తెచ్చుకొని ఈ పని పూనుకొనుము, భయపడకుండుము, వెరవకుండుము. నా దేవుడైన యెహోవా నీతో కూడా నుండును. యెహోవా మందిరపు సేవను గూర్చిన పని అంతయు నీవు ముగించు వరకు ఆయన నిన్ను ఏమాత్రమును విడువక ఉండును. దేవుడి పరిశుద్ధ లేఖనాన్ని మన అందరి వినికిడిలో ధ్యానములో దీవించును గాక. దేవుని పరిశుద్ధాత్మ ఈ మధ్యాహ్న కాలం మనలను దర్శించును గాక. తన వాక్య ప్రత్యక్షత, తన సత్యమును మనకు బోధించును గాక. చిన్న మాట ప్రార్థన. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తూ ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రేమ నమ్మకమైన పరిశుద్ధమైన మా తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. రాత్రి కాలం అంతా కాపాడి, నిన్నటి దినమంతా కూడా కాపాడి, నీ ప్రేమలో, మీ దయలో, అయ్యా మీ సంకల్పంలో మీరిచ్చిన ఈ నూతన దినాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. ఈ మధ్యాహ్నకాల సమయం నీ పరిశుద్ధ సన్నిధిని కలిగి ఉన్న భాగ్యము మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలయ్యా. కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మా ముందున్న గొప్ప పని నాయన ప్రభా, ఇదిగో నాయన ఆ సభల కొరకు నాయన ప్రార్థన చేయటానికి మా మనసులు ప్రభా సమ్మతిపరిచి ఈ స్థలంలో తీసుకొచ్చినందుకు నీకు స్తోత్రాలు. వచ్చిన పిల్లలందరి కొరకు నీకు స్తోత్రాలు ప్రభా. రాలేకపోయిన వారి కోసం కూడా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. వారిని దీవించండి ప్రభా. వారికి ఆత్మీయ మెళుకువ, ఆత్మీయ గ్రహింపు, ఆత్మీయ జ్ఞానము దయచేయండి ఆయన. రక్షణ పొందుట వలన లోకానికి వేరైపోయి ఉన్నానని, ఇప్పుడు బ్రతికే జీవితం నా కొరకు కాదు దేవుని కొరకు బ్రతకవలసి ఉందని పౌలు చెప్పినట్టుగా ఈ రక్షణ జీవితం నీ కొరకు బ్రతికే జీవితం అని, నీ మహిమ కోసం బ్రతికే జీవితం అని గ్రహింపు నాయన మా ప్రియులకు దయచేయ తండ్రి. నీకు స్తోత్రాలు. ఇంతవరకు తోడుగా ఉన్నాను. కొన్ని కీర్తనలు పాడుకున్నాం, కొన్ని ప్రార్థనలు చేసామయ్యా. ఇప్పుడు వాక్యము వినాలని ఆశిస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. మాకు అవసరమైన మీ జీవాన్ని ప్రభా మాకు అనుగ్రహించి మమ్మల్ని ఆశీర్వదించమని, ఆత్మలో శక్తివంతులుగా బలవంతులుగా మమ్మల్ని చేయమని, ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ మీ దాసుడనైన నన్ను మీ పాదాలకు అప్పగించుకుని యేసునాథుని పరిశుద్ధ నామమున స్తుతించి స్తోత్రాలు చెల్లించి ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమకూర్ణ ప్రియులైన మీ అందరికీ మరొకసారి వందనాలు. ప్రభు నామములో శుభాలు, దైవాశీస్సులు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని సన్నిధిలో ఉన్న మనం అందరం ధన్యులము. నమ్మినుడు స్తోత్రం చెప్పండి. అది ఈ సమయం ప్రభువుతో గడుపుతున్న మనము ధన్యులమై ఉన్నాం, దీవించబడతాం. ప్రభు మనల్ని దీవిస్తాడు. మంచిది. మనం చదువుతున్నటువంటి లేఖన భాగములో దావీదు మహారాజు తన కుమారుడైన సొలొమోనుతో చెబుతున్నటువంటి మాటలు. దావీదు వృద్ధుడైపోయాడు, నెక్స్ట్ సొలొమోను రాజు అవుతున్నాడు. కనుక నువ్వు రాజు అయిన తర్వాత మరి గొప్ప పని చేయాలి. అదేంటంటే మందిరము కట్టాలి. మరి నేను కట్టాలనుకున్నాను, కానీ దేవుడు వద్దన్నాడు. కనుక నీ ద్వారా కట్టించుకుంటానన్నాడు. మందిరము కట్టుట కొరకు దేవుడు నిన్ను కోరుకున్నాడు. గనుక నా కుమారుడా, చదువుదాం ఇప్పుడు వచ్చిన మూలవాక్యాన్ని. మరియు దావీదు తన కుమారుడైన సొలొమోనుతో చెప్పినదేమనగా, మీరు బలము పొంది ధైర్యము తెచ్చుకొని పని పూనుకొనుము, భయపడకుండము, వెరవకుండము, నీతో కూడా ఉండును. పిల్లగా తన కుమారుడైన సొలొమోనుకు మరి దావీదు చెబుతున్నటువంటి మాట ఏమన్నాడు పిల్లరా? నువ్వు బలము తెచ్చుకో. ఏమన్నాడమ్మా? దేవునికి స్తోత్రం. మరియు దావీదు తన కుమారుడైన సొలొమోనుతో చెప్పినది ఏమనగా, నీవు బలము పొంది. దేవునికి స్తోత్రం. గొప్ప పని ఉంది, అది నేను చేయాలనుకున్నాను, కానీ దేవుడు చేయొద్దన్నాడు. కాబట్టి ఆ పని నువ్వు చేయాలి. ఏ పని అది? దేవుని మందిరము కట్టే పని అన్నమాట. అంతవరకు పిల్లరా మరి దేవుని మందిరము ఒక టెంట్ లో, గుడారములో అది ఉంటూ వస్తా ఉన్నది. మరి మోషే ద్వారా దేవుడు ఏర్పరిచిన ప్రత్యక్షపు గుడారములో మరి దేవుని సన్నిధి ఉండింది. అయితే ఒక గొప్ప మందిరం కట్టాలనేటువంటి ఆలోచన దావీదు కలిగింది.
అయితే దాన్ని వద్దన్నాడు దేవుడు. నువ్వు విస్తారమైన యుద్ధాలు చేసావు, రక్తం నులిగించావు కనుక నువ్వు కట్టొద్దు, నీ కుమారుడైన సొలొమోను చేత నేను కట్టించుకుంటాను అని చెప్పి మరి ఆ మందిరం కోసం దావీదంతా కూడా పోగు చేస్తాడనమాట. మరి టన్నుల బంగారము, టన్నుల వెండి, ఇనుము, ఇత్తడి, చలువరాళ్ళు, విస్తారమైనటువంటి మ్రానులు అన్ని కూడా మందిరం కొరకు సమకూర్చాడు. కానీ దేవుడు వద్దన్నాడు. ఎవరి చేత కట్టించుకుంటాడంట? సొలొమోను చేత కట్టించుకుంటాను. కాబట్టి దావీదు సొలొమోనుతో చెబుతున్నాడు, ఇదిగో గొప్ప పని ఉంది నీకు, ఒక మందిరం కట్టాలి, దేవుని మహిమ అక్కడ నివసించాలి, దేవునికి స్తోత్రం కలుగునుగా. అలాగే జరిగింది. దావీదు మందిరం కట్టి ప్రతిష్ఠించినాక అగ్ని దిగొచ్చినట్టుగా వాక్యంలో మనం గమనిస్తాం. యాజకులు కూడా సేవ చేయలేక ఆ మహిమ, దేవుని మహిమ సొలొమోను కట్టిన మందిరం మీద దిగొచ్చినప్పుడు మరి యాజకులు కూడా సేవ చేయలేక వెళ్ళినట్లుగా లేఖనంలో మనం గమనిస్తాం. ఆశించినట్టుగానే జరిగింది. సొలొమోను చేతే దేవుడు మందిరాన్ని కట్టించుకున్నాడు. పరమ సొలొమోను అయిన యేసు ప్రభు చేత సంఘమును కడుతున్నాడు. ఇప్పుడు సంఘము కట్టబడుతున్నది. ఆ సంఘంలో మనమందరం కూడా ఉన్నాం. మరొక విషయం పిల్లరా. అయితే మరి ఈ మందిరమును కట్టాలి కాబట్టి సొలొమోను దేవుని మహిమ కోసం ఒక మందిరం కట్టాలి కనుక ఇప్పుడు నువ్వేం చేయాలంటే బలము పొందాల. దేవునికి స్తోత్రం. బలము పొంది అనే మాటని అంటే దేవుని మందిరము కట్టాలంటే ఏం కావాలి? బలము కావాలి. బలము తెచ్చుకోమంటున్నాడు. బలము తెచ్చుకొని మందిరాన్ని నువ్వు కట్టు. అంటే దైవ సంబంధమైన కార్యక్రమాలు ఏదన్నా మనం చేయాలంటే మనకి ఏం కావాలి? బలము కావాలి. దేవునికి స్తోత్రం. బలము తెచ్చుకోవాలి. కాబట్టి బలము లేకుండా మనం ముందుకు వెళ్ళలేం. బలము లేకుండా దేవుని కార్యాలు మనం చూడలేం. బలమైన కార్యాలు జరగాలంటే బలము మనం పొందుకోవాలి. బలవంతులమై మనము ఉండాలని దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నాం. కాబట్టి బలము కావాలి మనకి. దేవుని పని జరిగించడానికి ఏం కావాలి? మనందరికి కూడా బలము కావాలి. ఈ బలం ఎట్లా వచ్చింది? కొన్ని దేవుని బలం, ఆత్మీయ బలము పొందుకోవటానికి కొన్ని విషయాలు బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో మనము చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం. మొట్టమొదట పిల్లరా దేవునికి స్తోత్రం. జకర్యా గ్రంథం మీరు గనక చూస్తే అక్కడ ఇలాగున్నది. జకర్యా గ్రంథము దేవునికి స్తోత్రము పిల్లరా. బలము అనేది ఆయనను నమ్ముకోవటాన్ని బట్టి బలము కలుగుచున్నది అని పిల్లరా వాళ్ళు చెప్పుకుంటారంట. ఇశ్రాయేలు ప్రజలు దేవునికే మహిమ కలుగునుగా. బలము దేవునికి స్తోత్రం. ఆయనను నమ్ముకొనుట వలన గొప్ప బలము కలుగుచున్నది. కనుక దేవుని నమ్మినప్పుడు పిల్లరా మనకు బలము కలిగితే అని వాక్యంలో జకర్యా గ్రంథము దేవునికి స్తోత్రము కలుగునుగాక. జకర్యా గ్రంథము హల్లెలూయా. నాలుగవ అధ్యాయము 6-7 వచనం చూడము. అప్పుడు అతడు నాతో ఇట్లా నేను జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు ఇదే. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక ఆత్మ చేతనే ఇది జరుగునని దేవునికి స్తోత్రం కలుగును గాక. దేని ద్వారా కలిగింది? ఆత్మచేత కలిగింది. దేవునికి స్తోత్రం. పులారా ఆయన నమ్ముకొనటాన్ని బట్టి మనకు గొప్ప బలము కలిగింది అనేటువంటి మాట ఉన్నది. దేవునికి స్తోత్రం. విశ్వాసమును బట్టి, నమ్మికను బట్టి మనము బలము పొందితిమి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. 8వ అధ్యాయము దేవునికి స్తోత్రము. 18 కూడా ఉన్నామా? మరియు సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చినది ఏమనగా 4వ నెలలోని ఉపవాసము 5వ నెలలోని ఉపవాసము 7వ నెలలోని ఉపవాసము 10వ నెలలోని ఉపవాసము యూదా ఇంటి వారికి సంతోషమును దేవునికి స్తోత్రం ఉత్సాహమును పుట్టించు మనోహరములైన పండుగలగును. దేవునికి స్తోత్రం. పిల్లరా ఆయనను మనం నమ్ముకోవటాన్ని బట్టి గొప్ప బలము
దేవునికి స్తోత్రం. 12వ అధ్యాయము 5వ వచనం ఒకసారమ్మా. 12:5 చూడండి. అప్పుడు ఆ యెరూషలేములోని అధికారులు యెరూషలేములోని అధికారులు యెరూషలేము నివాసులు ఆ తమ దేవుడైన యెహోవాను నమ్ముకొనుట వలన అద్దుగది తమ దేవుడైన యెహోవాను నమ్ముకొనుట వలన నాకు బలము కలుగుచున్నదని హల్లెలూయా హృదయమందు చెప్పుకొందురు. నమ్ముకొనుట వలన దేవుని మీద నమ్మికను బట్టి మనకేం కలిగింది? అది బలము కలిగింది. ఎంత మనం నమ్ముతామో, ఎంత విశ్వాసం కలిగి ఉంటామో అంత బలంగా ఉంటాం. దేవునికి మహిమ కలుగును గాక. దేన్ని బట్టి బలమయ్యా? నమ్మికను బట్టి, నమ్మటాన్ని బట్టి పిల్లరా గొప్ప బలమును మనం పొందుకుంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగనే పిల్లరా మరొక మాట చూద్దాం, దేన్ని బట్టి మనం బలం పొందుతాం. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము, నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం చూడండి. నెహెమ్యా గ్రంథం 8:10. మరియు అతడు వారితో ఇట్లా నేను పదండి క్రొవ్విన మాంసము భక్షించుడి, మాంసమును భక్షించుడి, మధురమైన దాన్ని పానము చేయండి. ఇది వరకు తమ కొరకు ఏమియో సిద్ధము చేసుకొనని వారికి పంతులు పంపించుడి. ఏలయనగా సరిగా చదవాలి. పంక్తుల పంతులు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పంతులు పంపించుడి. ఏలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయను. మీరు దుఃఖపడకుడి. యెహోవా యందు ఆనందించుట వలన బలముందుదురు. హల్లెలూయా. యెహోవా యందు ఆనందించుట వలన బలము పొందుతారు అన్నాడు కదా. అంటే దేవుని యందు ఆనందం. దేవుని యందు ఆనందం అంటే ఎట్లా? ఆయనను స్తుతించుట వలన మనం ఆనందించాలి, ప్రార్థించుట వలన ఆనందించాలి, వాక్యాన్ని చదువుట వలన మనం ఆనందించాలి, వాక్యాన్ని వినుట వలన మనం ఆనందించాలి. దైవ సంబంధమైన కార్యక్రమాల యందు మనం ఆనందించడమే యెహోవా యందు మనం ఆనందించడం. అది యెహోవా యందు ఆనందించడం అంటే ఇంకా వేరేది లేదు. ఈ గ్రంథం ఇచ్చాడు, ఆ గ్రంథంలో రాయబడిన దాని ప్రకారం మనం ప్రవర్తిస్తున్నప్పుడు ఆయన యందు మనం ఆనందించడం అవుతాం. అంటే దేని యందు నీ ఆనందం? దేని యందు? ఆత్మ సంబంధమైన విషయాల యందు మన ఆనందము. అది దేవుని స్తుతించుటలో ఆనందం కదా, ఆరాధించుటలో ఆనందం, ప్రార్థించుటలో ఆనందం, దైవ సంబంధమైన కార్యక్రమాలు జరిగించుటలో ఆనందం. అప్పుడు అన్నమాట ఆనందించుట వలన మనం ఏం పొందుతాం? మనకు తెలియకుండానే మనం బలం పొందుతాం. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత పిల్లరా 1 రాజులు 18:4 ఒక్కసారి. 1 రాజులు 18:4 చూడండి. దేవునికి స్తోత్రం. యెజెబెలు యెహోవా ప్రవక్తలను నిర్మూలము చేయుచుండగా గుహలో దేవునికి స్తోత్రం 70 మందిని అయ్యా 18 అధ్యాయం క్షమించు 46 4 కాదు 46. యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకొని అహాబు కంటే ముందుగా పరిగెత్తుకొని పోయి దేవునికి స్తోత్రం ముందుగా పరిగెత్తుకొని పోయి యెజ్రెయేలు గుమ్మమునొద్దకు వచ్చెను. ఏం బలపరిచినట? యెహోవా హస్తము. యెహోవా హస్తం అంటే యేసు ప్రభు అన్నమాట. యేసు ప్రభువే యెహోవా బాహువు, యెహోవా హస్తం, కరుణా హస్తం. ఉన్న రకరకాలైన పేర్లు పిల్లరా మరి దేవునికి ఉన్నాయి. హస్తం అంటే ఆయనే. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హస్తము యేసు ప్రభువే బలపరిచేటువంటి దేవుడై ఉన్నాడు. మనల్ని బలపరిచే దీవించే దేవుడుగా ఉన్నాడు పిల్లరా. ఇంకా బలము దేని వలన? పరిశుద్ధాత్మ వలన మనకు బలము. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనకు బలము. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము మరి 12వ వచనం 10వ వచనం కూడా చూడండి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయనందు బలవంతులై దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మలో మనకు శక్తి. పరిశుద్ధాత్మను బట్టి మనం శక్తి పొందుకుంటాం పిల్లరా. దేవునికి మహిమ కలుగునుగా. పరిశుద్ధాత్మ శక్తి పొందుతాం. ఆత్మ దేవుని వలన మనకు శక్తి, పరిశుద్ధాత్మలో మనకు బలం. ఆయనతో ఎంతగా మనం సహవాసం చేస్తామో అంతగా మనం బలం పొందుతూ ఉంటాం. ఇంకా ఎక్కడ బలమయ్యా? దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు
పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు శక్తి పొందుకుంటాం. ఎప్పుడు వస్తాడు పరిశుద్ధాత్మ? మన మీదకి రావటం అంటే దేవుని వాక్యం మనం ధ్యానిస్తున్నా, ప్రార్థన చేస్తున్నా, ఆరాధిస్తున్నా, మళ్ళా ప్రత్యేకంగా రావటం కాదు. మన లోపల ఉన్న ఆత్మే మన మీదకి వస్తాడు. మన లోపల ఉన్న ఆత్మ రక్షణ పొందటం వల్ల పరిశుద్ధాత్మ ఎక్కడికి వచ్చాడు? మన లోపలికి వచ్చాడు. మీలో నివసించుచున్న ఆత్మ అన్నాడు. అర్థమైన ఆత్మ మనలో నివసిస్తున్నాడు కనుక మనం ఆరాధించినప్పుడు, ప్రార్థించినప్పుడు పిల్లరా, పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి శక్తిగా వచ్చి మనల్ని వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం. దేవుని ఆత్మ వలన మనకు శక్తి, ఇంకా వాక్యము వలన శక్తి కదా. వాక్యం మనకి శక్తినిచ్చింది. శక్తి కలిగిన యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22 వచనం. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారనే ఉండు. ఎవడైనను వాక్యమును వినువాడై పైన అనుకోండి, సమస్త కల్ముషమును విర్రవీగుతున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి, ఆ మాట, నీ లోపల నాటబడి నీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యము. ఏ వాక్యం? శక్తి కలిగిన వాక్యం. శక్తి కలిగినటువంటి వాక్యం. వాక్యం మనకేమిచ్చింది? శక్తినిచ్చింది. వాక్యం దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి శక్తి కావాలి మనకు. దేవుని పని చేయాలంటే మనకేం కావాలి? శక్తి కావాలి. దేవుని కార్యములు జరిగించాలంటే శక్తి కావాలి. ఆ శక్తి ఎక్కడ ఉంది? బైబుల్ చెప్పింది మనకి. ఆ శక్తి ఎక్కడ? విశ్వాసములో ఆ శక్తి ఉన్నది. ఆయనను ఆనందించడంలో ఆ శక్తి ఉన్నది. యేసు ప్రభు ద్వారా ఆ శక్తి మన మీదకి వచ్చింది. పరిశుద్ధాత్మ వలన ఆ శక్తి మన మీదకి వచ్చింది. మరొక మాట కూడా పిల్లరా, 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత, అద్దుగో క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. హల్లెలూయా. ఏం కావాలి? బలవంతుడు. కృప ఉంది. మనం ఎవరు చెప్పండి? కృప పొందిన వాళ్ళము. అది మనమందరం కృప పొందిన వాళ్ళము. కృప కొరకు ప్రార్థన చేయాలి. అర్థమైందా? కృప చేత, నీ దగ్గర ఉన్న కృపే నీకు శక్తినిచ్చింది. నీ దగ్గరే ఉంది కృప. కృప వెంబడి కృప మనం పొందుతాం. కృప ద్వారా మనం శక్తివంతులం అవుతాం, బలవంతులం అవుతాం, దేవుని కార్యాలు జరిగిస్తాం. కాబట్టి నా కుమారుడా, నీవు బలము పొంది పని జరిగించు. బలము పొందుకోవాలి. బలము లేకపోతే మనం దేవుని పని చేయలేము. కనుక దేంట్లో బలం ఉందో మనం అర్థం చేసుకొని, అసలు దావీదు ఒక మాట అన్నాడు 18వ కీర్తన 1వ చరణంలోదయ్యా, ఇక దానికి తిరుగులేదు అన్నాడు. మొట్టమొదట మనం చెప్పుకోవాల్సింది అది సంగతి. యెహోవా నా బలమా. అది మన బలం ఎవరు చెప్పండి? యెహోవా నా బలము. దేవుడే నా బలమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడే నా బలము. ఆయన నా బలము. దేవునికి స్తోత్రం. ఆయన నా బలము. దేవుడే నా బలము. ఆయన బలము నాలో ఉన్నాడు. బలవంతుడైన దేవునిగా ఆయన ఉన్నాడు. కాబట్టి ఆ బలాన్ని పొందుకొని మనం ముందుకు వెళ్ళవలసిన వారమై మనం ఉన్నాం. ఆయనే నా బలము. దేవునికి స్తోత్రం. పిల్లరా చూడండి, ఒకసారి హబక్కూకు అనుకుంటా, హబక్కూకు కీర్తనలో ఇలా దేవుడు ఏమై ఉన్నాడు అనేది ఆయన చెబుతాడు. దేవునికే మహిమ కలుగునుగా. నా బలము, నా బలము. దేవునికి స్తోత్రము. అద్దమ్మ హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 19. ప్రభువు యెహోవాయే నాకు బలము. ఏం చేస్తాడు? ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద. హల్లెలూయా. యెహోవాయే నా బలము. ఏం చేస్తాడు? నా కాళ్ళను ఆయన లేడి కాళ్ళ వల్లే చేస్తాడు. ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువజేయును. వాగ్దానం స్వతంత్రించుకోవాలి. దేవుడు కింద నడిపించడు. నేను ఉన్నతమైన స్థలాల మీద నిన్ను నడిపిస్తూ ఉంటాడు. నిన్ను శక్తివంతునిగా, చురుకు కలిగినటువంటి బిడ్డగా చేస్తాడు. కనుక ఆయనే నా బలం. ఆయన వాక్యమే నా బలం. ఆయన కృపే నా బలం. కాబట్టి బలం ఎక్కడుందో పిల్లరా మనము గమనించి ఆ బలముతో మనం సహవాసం చేయాలి. బలము పొందుకొని దేవుని కార్యములు జరిగించుదుము గాక.